కొబ్బరి సాగుకి ముందుకు వచ్చే రైతులకి ఇచ్చి రాయితీలు చెప్పారు కదా. ప్రెసెంట్ అయితే మనకి కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు ద్వారా అయితే మనము కోకోనట్ ఫార్మర్స్ కి సబ్సిడీస్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇంత క్రితం మనకి సబ్సిడీస్ అన్నవి చాలా తక్కువ ఉండేవి. ఒక హెక్టార్కి వచ్చేసి 2 సంవత్సరాలకి 6,000 రూపాయలు మాత్రమే మనం రాయితీ అందించే వాళ్ళం ప్రభుత్వం ద్వారా. ప్రెసెంట్ అది మనకి హెక్టార్కి 2 సంవత్సరాలకి 56,000 వరకు కూడా రాయితీ అందిస్తున్నామండి. కొత్తగా కొబ్బరి సాగు చేసుకునే రైతులకి దీనికి ఏంటంటే మనకి 20 సెంట్లు భూమి నుంచి మొదలుకొని 5 ఎకరాల వరకు కూడా ఫార్మర్ ఎలిజిబిలిటీ అండి. హెక్టార్ కండి. హెక్టార్ తర్వాత ఈ ఉద్యోగాల పంటలకు ఇచ్చే రైతులు ఆయిల్ పామ్ మనకి ముఖ్యం ప్రధానంగా అయితే 3 పథకాలు అమల్లో ఉన్నాయండి. నేషనల్ మిషన్ NMEO OP అంటే ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకి రాయితీ ఇస్తున్నామండి. ప్రెసెంట్ అయితే ఆయిల్ పామ్ మొక్కలు అనేవి ఫ్రీగా సప్లై ఇస్తున్నాం. 100% రాయితీ మీద రైతులకైతే ఉచితంగా సప్లై ఇస్తున్నామండి. మనకి అలాగే 4 ఇయర్స్ వరకు కూడా మనకి దాని నుంచి ఎటువంటి ఆదాయం ఉండదు కాబట్టి వాళ్ళకి మనకి మెయింటెనెన్స్ కాంపోనెంట్ కింద సంవత్సరానికి 5,250 రూపాయలు చొప్పున 4 సంవత్సరాలకి 21,000 రూపాయలు రాయితీ ఇస్తున్నామండి. హెక్టార్ కండి. నేను చెప్పేవన్నీ కూడా హెక్టార్కే. నెక్స్ట్ అలాగే మనకి మాక్సిమం ఇందులో ఎటువంటి ఆదాయం ఉండదు కాబట్టి చాలా మంది రైతులు అంతర్ పంటల కింద మనకి బొప్పాయి, కూరగాయలు, మినుము, పెసలు, నువ్వులు ఇలాంటివి సాగు చేసుకుంటున్నారండి. అలా వేసుకున్న వాళ్ళకి కూడా మనం సబ్సిడీ అయితే ఇస్తున్నామండి. ఇది కూడా 4 సంవత్సరాలకి 21,000 రూపాయలు అంటే సంవత్సరానికి 5,250 రూపాయలు చొప్పున 4 సంవత్సరాలకి 21,000 రూపాయలు ఇస్తున్నామండి. అంతర్ పంటలు ఆయిల్ పామ్ లో అంతర్ పంట సాగు చేసుకోవాలి. మనకి అది రాష్ట్ర RKVY స్కీమ్ అని ఉందండి. దాంట్లో ఏంటంటే హైబ్రిడ్ కూరగాయ అంటే హైబ్రిడ్ ప్రెసెంట్ ఏంటి క్రితం నాట్ చేసేవాళ్ళు ఇప్పుడు అంతా కూడా హైబ్రిడ్ రకాలు ఎక్కువ వాడుతున్నారండి. ఒకవేళ నార్మల్గా హైబ్రిడ్ వెజిటబుల్ కల్టివేషన్ అంటే హైబ్రిడ్ కూరగాయల విత్తనాలు ఉపయోగించి మనకి గనక కూరగాయ సాగు చేస్తే గనక వాళ్ళకి విత్తనానికి సంబంధించి హెక్టార్కి 3,000 రూపాయలు రాయితీ అందిస్తున్నామండి. అలా కాకుండా మనకి ఆధునిక పద్ధతిలో అంటే మల్చింగ్ షీట్ మీకు ఐడియా ఉంటుంది. ఇప్పుడు చాలా మటుకు కూడా మల్చింగ్ షీట్ వేసి లేదంటే ట్రెల్లీస్ అంటే దళ్ళు పందిళ్ళు అవి కడతారు కదండి. అలాగ చేసి మనకి కూరగాయ సాగు చేస్తున్న వాళ్ళకి హెక్టార్కి 24,000 రూపాయలు రాయితీ ఇస్తున్నామండి. పందిరికి అంటే మనకి పర్మనెంట్ పండాలండి. అంటే సిమెంట్ స్తంభాలతో పందిరి వేయాల్సి ఉంటుందండి. దీనికి మనం ఒక హెక్టార్కి వచ్చేసి 2.5 lakhs వరకు సబ్సిడీ ఇస్తున్నామండి. దానికి ఒక బెనిఫిషరీకి అయ్యేది ఒక 5 to 6 lakhs వరకు అవుతుందండి ఇన్వెస్ట్మెంట్. దాంట్లో 50% వరకు మనం సబ్సిడీ అయితే ఇస్తున్నాం.